ఇక్కడికి మనం ఎందుకు వచ్చినామంటే ఇన్ని రోజులు మనం 10 సంవత్సరాలు చూసినాం. తెలంగాణ వస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తులు బాగుపడతాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి, లోకల్ స్థానికంగా ఉన్న సింగరేణి కానీ ఓటీ కానీ లేకపోతే సోలార్లో కానీ జాబులు వస్తే మన పిల్లలందరూ బాగుపడతారు అనుకున్నాం. కానీ ఇలా చాలామంది ఏం చేశారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఓన్లీ ఒక కుటుంబాల కోసం మాత్రమే బతికినాయి. అది అందరికీ తెలిసి మన పిల్లలందరూ కూడా ఇంకా నిరుద్యోగంతో అసలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారా లేదా? అట్లా ఒక ఉద్యోగం ఉంటే నెలకు 10,000 20,000 సంపాదిస్తే ఆ కుటుంబం ఎంత మంచిగా ఉంటుందనే తెలుసు. వీళ్ళందరం అనుకుంటాం సింగరేణి చేస్తున్న ఇల్లు మంచిగా ఉంటుంది రాని, బుక్కు బాయిలకు పోయి కష్టపడి వాడి సాగుకు, అంటే నేను కూడా సింగరేణి చేస్తాను చెప్తున్నాం, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు మనం మీకు వచ్చి చూడంగానే అబ్బా వాళ్ళ ఇల్లు మంచిగా ఉందంటే వాడు అక్కడ కష్టపడుతుంది కాబట్టి ఒక్కడు కష్టపడితే ఆ కష్టం కింద 10 మంది అక్కడ కుటుంబం అనేది మంచిగా బాగుపడుతుంది. ఈరోజు మీరు ఇక్కడ కష్టం చేస్తారు కాబట్టి మీ పిల్లలు అక్కడ స్కూల్ చదువుకోవడం కానీ ఏదైనా డబ్బులు ఏమైనా బట్టలు మంచిగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఈ రోజు 10 సంవత్సరాల పాలన చూసినాం. సరే మంచి అయిందా చెడైందా అనేది అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా ఈసారి మనం ఏం చేసినాం, ప్రభుత్వాన్ని మార్చాలి, మన ప్రభుత్వం, మన పేద ప్రభుత్వం రావాలనుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇందిరా మిల్లు వచ్చిందా లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇందిరా మిల్లు ఉందా? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఉందా? ఇందిరా మిల్లే ఉంది. ఈ 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఈ 200 దాన్ని 400 చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మనకు అసలు మన పార్లమెంట్ లో ఈ 200 రూపాయలని 400 రూపాయలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే మొన్నటికి మొన్న మన గుర్తుకే గడ్డమీద గారి నాయకత్వం, గడ్డ వంశీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై.